మన స్థితి ఏమిటో మనం ఎరిగి ఉండాలి. మన స్థితి ఏమిటో ఎరిగి ఉండి దేవుని ముందుకెళ్ళి యథార్థంగా చెప్పుకొని ఒప్పుకొని దిద్దుకోవాలి. అది విషయం. అది మనం చేయకుండా, మన స్థితిని మనం పరిశీలించుకోకుండా, నేను బాగానే ఉన్నాను, నేను పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, చర్చికి వస్తున్నాను, నేను ఇంత అంటే ఆయన అంటాడు, ముందు నీ అవతారం చూసుకున్నావా అంటాడు. నా అవతారానికి బ్రహ్మాండంగా ఉంటే అన్నావు అనుకో, పళ్ళు రాలుతాయి. అదే నాకు నచ్చండి. నువ్వు దరిద్రంగా ఉన్నావు చూసుకో అంటాడు. ఒకవేళ మనం దేవుని ఎదుట క్రమంగానే ఉండి దేవుని ఎదుట యుక్తంగానే నడుచుకున్నట్టయితే మనల్ని ఆ మాట అనడు ఆయన. నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, నేను చూస్తున్నాను, తగిన ప్రతిఫలం నీకు ఇస్తానంటాడు. కానీ మనం ఒక విధంగా బతుకుతూ ఇంకొక విధంగా మనల్ని మనం చూపించుకోవటానికి, చెప్పుకోవటానికి ట్రై చేస్తే దేవుడికి నచ్చదు. అది హిపోక్రసీ, వేషధారణ. ఒప్పుకోడాయన. నేను తేడా పడ్డాను ప్రభువా, దిద్దుకుంటానంటే వేశ్యనైనా క్షమిస్తా. నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నీ రక్తంలో కడుక్కుంటాను ప్రభువా, నేను గొప్ప పాపిని ప్రభువా, వేశ్యని ప్రభువా, అయ్యా నన్ను క్షమించని యథార్థంగా ఒప్పుకుంటే సుంకర్ని క్షమిస్తా, వేశ్యని కూడా క్షమిస్తా. కానీ వేషధారిని క్షమించను. వేషధారణ నచ్చదు నాకు.